ఇవాళ మనం యాప్స్లో ఓన్లీ అప్పర్ యాప్స్ మాత్రమే ఫోకస్ చేస్తున్నాం. సో సో అప్పర్, మిడిల్, లోవర్ అనుకుంటే ఓన్లీ అప్పర్ పార్ట్ అంటే మీ రిప్కి జస్ట్ బిలో ఆ పార్ట్ మీద మాత్రమే ఫోకస్ చేస్తున్నాం. అన్నీ కూడా ఆన్ ఫ్లోర్ చేసే ఎక్సర్సైజ్లే. లెట్స్ గో. టేక్ పొజిషన్. ఫస్ట్ మీ బేస్ అంతా మీ బ్యాక్ నుంచి నెక్ వరకు ఫ్లోర్ మీద బేస్ అవ్వండి. నెక్స్ట్ మీ హ్యాండ్స్ రెండు ఇలా బ్యాక్ ఫోల్డ్ చేసుకోండి. లైక్ ఇలా పెట్టుకుని ఇలా ఫోల్డ్ చేసుకుని సపోర్ట్గా లైక్ ఇలా. సో ఇలా ఎందుకు అంటే మీకు ప్రెజర్ అనేది డిఫరెన్స్ ఉంటుంది పడేటప్పుడు. ఇలా పెట్టుకున్నానికి డిఫరెన్స్ ఉంటుంది. సో కంప్లీట్గా ఇక్కడ మీకు పడాలి అంటే మోర్ ఈ సెంటర్ నుంచి మోర్ డిస్టెన్స్ కనుక మీరు ఎక్కువ స్ప్రెడ్ చేస్తే ఎక్కువ ఇక్కడ పడే అవకాశం ఉంటుంది. సో అందుకే ఇలా అయితే ఎక్కువ పడుతుంది. ఈ పొజిషన్ తీసుకుని క్రంచెస్ అన్నమాట. ఇది జస్ట్ సో పైకి ఇట్లా అంటున్నప్పుడు ఎక్సెల్ చేస్తారు, దిగుతున్నప్పుడు ఇన్హేల్ చేస్తారు. ఎక్సెల్, ఇన్హేల్, ఎక్సెల్, ఇన్హేల్. ఓకే. సో ఇంకొకటి ఏంటంటే మీరు నోస్తోనే ఎక్సెల్ చేసే కన్నా మౌత్తో చేస్తే ఎక్కువ ప్రెజర్ అనేది ఇక్కడ పడడానికి మీకు ప్రెజర్ స్టార్టింగే బిగినర్స్కి ఎక్కువ పడుతుంది. లైక్ నోస్తో చేసిన దానికన్నా డిఫరెన్స్ మీరు చూడగలుగుతారు. సో ఇక్కడ నుంచి మీ బ్యాక్ అసలు కదలాల్సిన అవసరం లేదు. ఓన్లీ థింగ్ ఇక్కడ మీరు క్రష్ చేస్తున్నారన్న ఫీలింగ్తో చేయాలి. ఓకే. సో ఇట్లా మనం ఒక 15 రెపిటేషన్స్ చేద్దాం. ఓకే. టేక్ పొజిషన్. ఇక్కడ నుంచి అంతే చాలు. ఇక్కడ క్రష్ చేస్తున్న ఫీలింగ్ రావాలి. లైక్ నువ్వు చేయి ఒకసారి. ఇక్కడ హార్డ్ అవుతుంది కదా, ఇక్కడ ఈ పర్టికులర్ ఏరియా అంతే. ఇక్కడ వరకు లెగాల్సిన అవసరం లేదు. ఓన్లీ సో ఈ పార్ట్ నుంచి మాత్రం లెగిస్తే చాలు. ఈ పార్ట్ క్రష్ చేస్తున్నావు. నోట్తో ఎక్సైల్ చేస్తే నీకు ఎక్కువ పడుతుంది, అంటే ఎక్కువ బెండ్ అవ్వగలుగుతావు. నోస్ కన్నా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఓకే. సో క్రంచెస్ విత్ హ్యాండ్స్ behind your head. Let's go for 15. 1, 2, 3, go. అదే తెలుస్తుందా ఆ ఏరియా పర్టికులర్గా, ఆ ఏరియాలో రిప్కేజ్ జస్ట్ కింద తెలుస్తుంది కదా. సో క్రంచెస్ అయితే ఎఫెక్టివ్గా ఉంది. తమ్ముడికి గట్టిగా పడుతుంది అంటున్నాడు. సో 15 చేసాం కదా. ఇట్లా మనం ఒక 2 more సెట్స్ చేయొచ్చు. బట్ మనం ఆ 2 more సెట్స్ చేసే ముందు డిఫరెంట్ వేరియేషన్స్లోకి వెళ్దాం. నెక్స్ట్ వేరియేషన్ చూద్దాం. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చి 100s. సో దీని పేరు డిఫరెంట్గా ఉంది, చూద్దాం. సో లీన్ ఆన్ యువర్ బ్యాక్ అండ్ లెగ్స్ ఇట్లా పెట్టుకోండి. అండ్ మీ హ్యాండ్స్ జస్ట్ ఇట్లా పెట్టుకోండి. అండ్ దెన్ మీ ఈ పార్ట్ క్రష్ చేస్తున్నట్టుగా ఫీల్ అయ్యి జస్ట్ క్రష్ చేస్తూ సో ఎక్కువ మూమెంట్ అవసరం లేదు, జస్ట్ కొంచెం. సో అక్కడ ఏంటంటే మీకు ఇక్కడ ప్రెజర్ పడుతూ అండ్ కొంచెం లైక్ మీరు మజిల్ రిలాక్సేషను అండ్ ఎక్స్టెన్షను రెండు ఒకేసారి లైక్ ఫాస్ట్గా జరుగుతూ ఉంటాయి ఇది చేయడం వల్ల. సో ఈ ఏరియాలో మీకు ఫ్యాట్ తగ్గడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది ఎక్సర్సైజ్. ఓకే, రెడీ? టేక్ పొజిషన్. లెగ్స్ లిఫ్ట్ చేసి
కొంచెం హెడ్ పైకి లిఫ్ట్ చేసి ఎయిర్ అండ్ క్రష్ చేస్తూ ఓకే ఎక్సెల్ ఇన్హేల్ ఓకే రెడీ లెట్స్ గో ఫర్ 15 seconds. సో చూసినంత ఈజీ అయితే కాదనుకుంటే ఎక్సర్సైజ్ తమ్ముడు కూడా గట్టిగా రిలాక్స్ అవుతున్నాడు. చాలా హార్డ్ పడుతుంది తెలియట్లేదు కానీ ఏదో అనుకున్నాము వెళ్ళే కొద్ది కొంచెం పడుతుంది కదా హార్డ్గా పడుతుంది కొంచెం చాలా ఎక్కువ పడుతుంది. ఓకే సో నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చి లాంగ్ ఆర్మ్ క్రంచెస్. ఓకే సో ఇది కూడా ఏంటంటే జస్ట్ ఇంతే. ఇదేంటంటే కీప్ యువర్ హ్యాండ్స్ బ్యాక్, 2 హ్యాండ్స్ ఇట్లా పట్టుకోండి మీకు కంఫర్ట్గా, లైక్ ఇలా అయినా ఇలా అయినా ఎలా అయినా. సో ఇట్లా హ్యాండ్స్ బ్యాక్ ఎక్స్టెండ్ చేసుకొని జస్ట్ ఇందాక చేసిన వేరియేషన్. సో ఈ పార్ట్ మీద ప్రెజర్ అనేది పడుతుంది. సేమ్ జస్ట్ అప్పర్ యాప్స్, జస్ట్ మీ రిప్ కేస్ కింద ఏరియా, మీ యాప్స్ లొకేషన్లో. ఓకే హ్యాండ్స్ ఎక్స్టెండ్ చేయండి, జస్ట్ క్రష్ ఇట్. అండ్ మీరు ఈ పొజిషన్లో తీసుకుంటున్నప్పుడు ఇలా చేస్తున్నప్పుడు నోటితో ఎక్సైల్ చేస్తే మీకు స్టార్టింగ్ బిగినర్స్కి ఎక్కువ ప్రెజర్ పడుతుందన్న విషయం అర్థమవుతుంది. ఓకే నోస్తో కన్నా. లెట్స్ గో ఫర్ లాంగ్ ఆర్మ్ ఎక్స్టెండెడ్ క్రంచెస్. సో ఈ పార్ట్లో గట్టిగా పడుతుంది. నెక్స్ట్ వచ్చి హై క్రంచెస్. సో హై క్రంచెస్ ఏంటంటే బేసిక్గా మన ఓల్డ్ వీడియోస్లోని టచ్ ది స్కై అన్నాం కదా, ది సేమ్ థింగ్. కాకపోతే ఏంటంటే మీ బ్యాక్ పార్ట్ మాత్రమే లెగుస్తుంది. సో యువర్ ఫోకస్ ఈస్ కంప్లీట్లీ అప్పర్ యాప్. సో మొత్తం లెగిస్తే ఏమవుతుందంటే మీకు మొత్తం యాప్స్ క్రష్ అవుతాయి. సో మొత్తం అవసరం లేదు, ఓన్లీ థింగ్ స్కైని చూస్తూ. సో ఈ పార్ట్ అసలు కదలదు, ఈ పార్ట్ ఏమాత్రం లిఫ్ట్ అవ్వదు ఫ్లోర్ నుంచి ఇక్కడి నుంచి ఇక్కడి దాకా. ఓన్లీ థింగ్ యూ ఫోకస్ ఈజ్ ఆన్ లిఫ్టింగ్ యువర్ హ్యాండ్స్ అండ్ క్రషింగ్ యువర్ అప్పర్ యాప్స్, అంతే. ఓకే లెట్స్ గో ఫర్ 15 seconds. 1 2 3 go. సో ఓకే సో నెక్స్ట్ ఎక్స్ వచ్చి సిటప్స్. సో సిటప్స్ ఏంటంటే సేమ్ కాల్ పెట్టుకుని ఫ్లోర్ని బేస్ అయ్యి మీ హ్యాండ్స్ 100s ఎట్లా పెట్టుకున్నారో అట్లా ముందుకి పెట్టుకుని అండ్ దెన్
లెగుస్తారు. సో అలా లేచినప్పుడు అదే హ్యాండ్స్ ఇట్లా పెడితే వేరే పడుతుంది, ఇట్లా పెడితే వేరే పడుతుంది. సో మీ లెగ్స్ కొంచెం టూ క్లోజ్ పెట్టుకుంటే మీకు అవ్వదు లెగడం. సో లిటిల్ జనరల్గా పెట్టేదాన్ని కొంచెం ముందుకు పెట్టుకోండి లెగ్స్. అండ్ దెన్ కీప్ యువర్ హ్యాండ్స్ దిస్ వే. లెట్స్ గో. 1 2 3 గో. Two, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. సో మరి ఎంత క్లోజ్ పెట్టి చేస్తారు లెగ్స్ ఈ ఎక్సర్సైజ్ అంటే ఇంత దూరమా అన్నట్టు పడుతుంది. సో ఎంత క్లోజ్ పెట్టుకోగలిగితే చేయగలిగితే మీకు అంత అప్పర్ యాబ్స్ మీద షిఫ్ట్ అవుతుంది. సో మీ లెగ్స్ ఎక్స్టెండ్ చేసే కొద్దీ మీ ప్రెజర్ అనేది కిందకి షిఫ్ట్ అవుతూ ఉంటుంది. అప్పర్ యాబ్స్, మిడ్ యాబ్స్, లోవర్ యాబ్స్ అట్లా. ఓకే, సో ఎంత క్లోజ్ అయితే అంత క్లోజ్ చేయగలిగితే అంత ప్రెజర్ పడుతుంది. లైక్ దిస్ వే. సో ఇంత క్లోజ్ పెట్టుకుని ట్రై చేస్తే యూ కాంట్ లిఫ్ట్. సో ఫ్లోర్డ్ అప్పర్ యాబ్స్ ఎక్సర్సైజ్ లో లాస్ట్ వన్ ఫర్ టుడే. ఇదేంటంటే నీ క్రంచెస్. సో ఎక్స్టెండ్ యూర్ హ్యాండ్స్ బ్యాక్ అండ్ లిఫ్ట్ యువర్ లెగ్స్ దిస్ వే. సో ఇట్లా పెట్టుకుని ఇదన్నమాట. ఓకే, టచ్ చేయకూడదు, ఇట్లా ట్యాపింగ్ కాదు. ఓకే ఓకే, టేక్ పొజిషన్, ఎక్స్టెండ్ యువర్ హ్యాండ్స్. సో అప్పుడు కూడా మీ ఫోకస్, మీకు ప్రెజర్ జస్ట్ బిలో యువర్ రిప్ కేజ్ అప్పర్ యాబ్స్ పడుతుందో లేదో చూసుకుని చెక్ చేసుకుని చేసుకోండి ఎక్సర్సైజ్. ఎందుకంటే వీడియోలో చూసి మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నారంటే యూ షుడ్ బి కేర్ఫుల్ వాట్స్ గోయింగ్ ఆన్ విత్ యువర్ బాడీ. ఓకే, రెడీ? 1 2 3 గో. నేను మనకి ఈరోజు గండ ఉందని ఈరోజు చూసారు కదండి. ఇంతవరకు సక్సెస్ఫుల్ గా జరిగింది. అయితే చూడడానికి చాలా సింపుల్ గా అనిపించింది. ఏముంది, లైట్ గా పడుకుని లేవడమే కదా అని. హాయ్ మై డియర్ ఫిట్నెస్ స్ట్రీక్ సబ్స్క్రైబర్స్, మెంబర్స్. సో ఈరోజు అప్పర్ యాబ్స్ రొటీన్ చూసాం. అందులో రకరకాల వేరియేషన్స్ చూసాం ఈరోజు. సో ఈచ్ వేరియేషన్ ప్రెజర్ ఎలా పడింది అని కొంచెం రెగ్యులర్గా లేదా అప్పుడప్పుడు ఎక్కువగా చేసే నాకన్నా ఒక అమేచర్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాడు కాబట్టి ఈయన్ని అడుగుదాం. ప్రవీణ్ చెప్పు, ఈచ్ ఎక్సర్సైజ్ ఎట్లా?
మీరు స్టార్ట్ చేస్తున్నప్పుడు అనుకున్నాను చిన్నపిల్లలు చేసే చెప్తున్నట్టు అన్న ఈరోజు అనుకున్నాను. సో ముందుకు వెళ్ళే కొలది అసలు చేయలేకపోయాం. అసలు చూడడానికి చాలా సింపుల్గా ఉంది. పైకి లేవడం జస్ట్ మళ్ళీ ఎక్కువ కూడా కాదు, తక్కువ కాదు లేచేది పైకి, క్రించెస్ కానీ ఇవన్నీ. సో చూసినప్పుడు పర్లేదులే బాగానే ఉంది అనుకున్నాను. చేసే కొలది తెలిస్తే ఒక 5 మించితే చాలు. అప్పర్ యాప్స్ చాలా ఎక్కువగా ప్రెజర్ పడి సో ఫోకస్ కంప్లీట్ గా అప్పర్ యాప్స్ మీద ఉంది కదా ఈ రోజు. ఓన్లీ ఇక్కడే రిప్ కేస్ కింద ఈ ఏరియాలోనే పడింది కదా. ఈ లైన్ ఇంకా మరి కిందకి వెళ్ళలేదు, ఎట్టి వెళ్ళదు, పైకి రాలేదు. ఓన్లీ దీని మీద చాలా అద్భుతంగా చాలా బాగా జరిగింది. బాగుంది, చాలా నచ్చింది. సో చూసాను సింపుల్ గా ఉంది కానీ చేస్తే తెలిసింది ఎంత టఫ్ ఉంది అనేది. సో మా సబ్స్క్రైబర్స్ కి వాళ్ళ రిలేటివ్స్ గానీ ఫ్రెండ్స్ గానీ వేరే వాళ్ళకి గానీ చెప్పి ఈ ఛానల్